ఆహా! ఆ పున్నమి చంద్రుడు ఎంత అందంగా ఆహ్లాదకరంగా ఉన్నాడు కదా! వావ్! లవ్లీ మూన్ కదా! ఏంది అట్లా చూస్తున్నావు? ఆ చంద్రుడి కంటే ఈ చంద్రుడే చాలా అందంగా ఉన్నాడు. కొరుక్కు తినాలనిపించేలాగా. ఏ ఐటమ్ నాకు కిస్ ఇస్తావా? షూ సప్పుడు చేయకు, కూడేం వాళ్ళు చూస్తారు. చూస్తే చూడని నాకేమైనా భయం అనుకున్నావా? అయినా వాళ్ళు మంచి జోష్లో ఉన్నారులే. రారా. అమ్మా జగన్మాత, నీ ఆశీర్వాదం కోసం వచ్చిన ఈ జంటను చల్లగా కాపాడు తల్లి. ఇప్పుడు మీరిద్దరూ దండలు మార్చుకొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి నాయనా. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ప్రాప్తి వస్తూ కలకాలం సంతోషంగా ఉండండి నాయన. ఈ సందర్భంగా అందరూ గూడెం మొత్తం పండగ చేసుకోండి. జరుపుకుంటాం కూనా. ఈ యాల నుండి మీ ఇద్దరు కూడా మా గూడెంలో కొరకునా. అన్నట్టు ఈ యాల మీది తొలి రాత్రి. ఆ ఏర్పాట్లు కూడా బాగా చేసి మొత్తం పెద్ద పండగగా జరుపుకుంటాం కూడా. ఏ ఐటమ్ అంతా కొత్తగా ఉంది కదా! నా మీద నీకు కోపం లేదా? కోపమా? కోపం ఎందుకు? ఎందుకంటే నువ్వు పెద్ద జమీందారు బిడ్డవి. యువరాణి లెక్క అన్ని సుఖాలు అనుభవించాల్సిన నువ్వు నా కోసం గిట్లా అన్ని వదులుకొని ఈ గుడిసెల్లో ఈ మంచం మీద నీకు బాధగా లేదా? నిజం చెప్పు. ఒరే పిచ్చోడా, బాధ ఎందుకురా? నువ్వంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే నీకోసం చచ్చేంత పిచ్చి. నా లైఫ్లో నాకంటూ ఆనందం ఉందంటే అది నువ్వే. నీకోసం ఏమైనా చేస్తాను, ఏదైనా వదులుకుంటాను, ఎక్కడికైనా వస్తాను. నువ్వే నా శ్వాస, నువ్వే నా ధ్యాస. అది కాదు నందు, నేను చెప్పేది. ఏది కాదు? నేనే కాదు, నువ్వు కూడా నా కోసం అందరినీ వదులుకొని వచ్చావు కదా, ఇంకా బాధ ఎందుకు? అయినా ఈ అదృష్టం ఎవరికి వస్తుంది చెప్పు? పైన ఆకాశం, కింద నేల, మధ్యన మంచె, మంచె పైన పూల పాన్పు, ఎదురుగా పున్నమి వెన్నెల, పక్కనే చల్లని గోదారి. ఈ అందమైన ప్రకృతిలో ఒకటవుతున్న నవదంపతులం మనం. ఈ పంచభూతాల ప్రకృతి సాక్షిగా ఈ మంచె పైన మన శోభనం. ఆహా, ఇంతకన్నా అదృష్టం, సంతోషం ఇంకేం ఉంటుంది లైఫ్లో? అయితే ఈ రాత్రి జీవితాంతం గుర్తుండేటట్టు అన్నీ మర్చిపోయి సుఖాన్ని, సంతోషాన్ని అనుభవిద్దాం. ఆ అమ్మా, ఆ అమ్మ, ఆ ఆవు, ఆ ఆవు, ఈ ఇల్లు, ఈ ఇల్లు, ఈ ఈగ, ఈ ఈగ. దూర 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 దూర. ఆగండి, ఆగండి. ఏమైంది పిల్ల కూనా? దూర దూర అక్కనే ఎవరు గుంజుకోపోయారు. ఎవరు? ఎవరు గుంజుకోపోయారు. స్వామిజీ, స్వామిజీ. చూడు, నీ హీరోయిన్ వచ్చింది. ఇప్పుడు చూసుకుందాం ఎవడెంత మగోడని. నీ జీలు ఎంత దమ్ముందో, నా జీలు ఎంత దమ్ముందో ఇప్పుడు చూసుకుందాంరా. రై కట్లిపురి, ఇప్పుడు చూడే నీ హీరోని ఏం చేస్తున్నావు. రేయ్, అసలే చిరాకులో ఉన్నా, చిరాకులో కొట్టిందనుకో ఇనిగిపోతుంది ఒక్కొక్కరికి.
రేయ్, కొట్టుకోవాలంటే కావాల్సింది బాడీలో కండలు కాదురా, గుండెలో దమ్ము. రారా. చూడవే, చూడు నీ హీరోని బాగా చూడు. వీడితోనా నువ్వు లేచొచ్చింది? ఇప్పుడు నీకు నేనే దిక్కే. రా రావే. ఇంకెక్కడ శివనే, వాడు ఎప్పుడో చచ్చాడు. రా రా. వాడు ఎప్పుడో చచ్చాడు. నందిని, ఆగు ఆగు బిడ్డ. వద్దమ్మా వద్దమ్మా, ఈ నీచుణ్ణి చంపి నువ్వు హంతకురాలివి కావద్దు బిడ్డ. నా మాట వినమ్మా. శివ శివ ఒరే శివ, శివ, శివ 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 శివ, లే బిడ్డ. రండి స్వామీజీ. లేకపోతే అయ్యో, దొరకేం కాదు, నువ్వు ఏడవద్దు. నీ ఆశీర్వాద బలంతో ఒక్కటైన ఈ జంటని నువ్వే కాపాడాలి తల్లి. ఏం భయపడకు నాయన. అమ్మా జగన్మాత. నన్ను నన్ను అరే శివ, మమ్మల్ని క్షమించరా. మీ ప్రేమను ఒప్పుకుంటున్నాం. ఇక నుండి మీకు ఏ కష్టం రాకుండా మీరు సంతోషంగా ఉండేలా మేము చూసుకుంటాం. రండి వెళ్దాం. అవును బిడ్డ, అయ్యిందేదో అయ్యింది. మీ సంతోషమే మాకు కావాల్సింది. పోదాం పదండ్రి. వద్దు నాన్న, ప్లీజ్. పిల్లల మీద తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉంటుందో మాకు తెలుసు. మీ ప్రేమని కాదని మా ప్రేమ కోసం వచ్చాం. తప్పు చేసింది మేమే, శిక్ష అనుభవించాల్సింది మేమే. ఇప్పుడు మీతో వచ్చేస్తే నలుగురు ముందు మీ కాందానికి మచ్చ తేవడం మాకు ఇష్టం లేదు. మమ్మల్ని గిట్లనే ఏడిసిపెట్టుండ్రి ప్లీజ్ నాన్న. అది కాదు బిడ్డ, మేం చెప్పేది వినండి. మనం ఆస్తి అంతస్తు ఉన్నవాళ్ళం. మీకేం తక్కువని ఇక్కడ ఈ అడవులు బతుకుతారా? వద్దు బిడ్డ. నాన్న, జీవితంలో సంతోషంగా సుఖంగా ఉండాలంటే ఆస్తులు అంతస్తులు అక్కర్లేదు నాన్న. నిజమైన ప్రేమతో ఒకరి కోసం ఒకరు కష్టంలోనూ సుఖంలోనూ తోడుంటే చాలు నాన్న. అప్పుడు పూరి గుడిసెల్లోనైనా జీవితం తృప్తిగా ఉంటుంది నాన్న.
మమ్మల్ని ఇలాగే వదిలేండి నాన్న. మమ్మల్ని అది కాదు బిడ్డ. క్షమించండి. అది కాదురా. నన్ను క్షమించు నాన్న. రానందు. రే శివ, బాబు జీవితంలో ఎవరికీ ఎవరూ శాశ్వతం కారు. ఏదీ శాశ్వతం కాదు. ఉన్నన్ని రోజులు ఒకరి కోసం ఒకరు కలిసిమెలిసి సంతోషంగా బతకడంలోనే ఉంది నిజమైన ప్రేమ. ప్రేమించడం తేలికే, కానీ ఆ ప్రేమను కాపాడుకోవడమే నిజమైన ప్రేమ. ప్రేమున్న చోటే జీవితం ఉంటుంది. ప్రేమతో మీ వినయ్ బాబు.